అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న తాడుమని హనుమాన్ టెంపుల్కి ఎన్ని రోజుల నుంచి రావడం మీరు? నేను బోయినపల్లిలో ఉంటాను. నేను దాదాపు చిన్నప్పటి నుంచి వస్తాను. కాకపోతే నేను రెగ్యులర్గా దగ్గర దగ్గర ఒక 1 year నుంచి కంటిన్యూ వస్తాను సాటర్డేస్. సో ఇప్పుడు అనిపించిన మన వైబు ఇప్పుడు ఈ భజన కీర్తన ఎలా అయితే అనిపించిందో ఇక్కడ ఇంతమంది రావడం జరుగుతుంది కదా, మనకు ప్రతి భాగ్యనగరంలో ప్రతి టెంపుల్లో హనుమాన్ చాలీసా ఇదే విధంగా జరగాలి అండ్ అందరూ ఒక్క జాలకు సంఘటితం కావాలంటే మనం ఏం చేయాలి? మెయిన్గా వచ్చేసి మనం ఇప్పుడు చేసే కార్యక్రమం ఏం చేస్తున్నాం మనం, లైక్ భజన కీర్తనలు లైక్ ట్యూస్డే చేస్తాము, లైక్ ఎవ్రీ సాటర్డే చేస్తాము. సో అదే కంటిన్యూ చేయాలి మనం, అదే కంటిన్యూ చేయాలి. ప్లస్ టెంపుల్ కదా కొన్ని భాగ్యనగరంలో కొన్ని ఏరియాలలో హనుమాన్ చాలీసా జరగట్లేదు, అందరు ఒక జాట్ల అవ్వట్లేదు. దానికి వాళ్ళు మొదలు పెట్టడానికి వాళ్ళకి ఏం సందేశం? ఒక ఇన్స్పిరేషన్ చెప్తాను నేను. వేరే మతాలు వచ్చేసి వాళ్ళకి టైం తీస్తున్నారు, వాళ్ళు ప్రతి రోజు దే ఆర్ టేకింగ్ దే ఓన్ టైం. సో మనం ఎందుకు చేయలేం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాపులు క్లోజ్ చేసి చాలా పెద్ద పెద్ద షాపులు, మీరు బిర్యానీ హోటల్స్ వాళ్ళు ప్రతి శుక్రవారం బంద్ చేసి మరి వాళ్ళు ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నారు. మనోళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? నాట్ ఓన్లీ అంటే శుక్రవారం కాదు, సండేస్ చాలా మతాలు ఉన్నాయి, చాలా మతాలు కాకపోతే వాళ్ళు టైం తీస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు తీయట్లేదు? సో మెయిన్గా ఏంటంటే ఆ టైం మనం కూడా తీయాలి. మనం కూడా ఏంటంటే మనం టైం ఇవ్వాలి. మా అంటే ఒక 1 hour, ½ hour లైఫ్లో ఒక టైం ఇవ్వడం మనం ముఖ్యం. అది. జై శ్రీరామ్.